తెలంగాణ రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఈరోజు పడనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళ వేదికగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయనున్నారు. దాదాపుగా 41.37 లక్షల మంది ఖాతాలో ఈ డబ్బులు జమ కానున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. 2 ఎకరాల భూమి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. ఎకరం భూమి ఉన్న వాళ్ళు దాదాపుగా 14.65 లక్షల మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 2 ఎకరాలు కలిగి ఉన్న వాళ్ళు 26.72 లక్షల మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి వీళ్ళకు గాను 2,482 కోట్ల రూపాయల మరి బడ్జెట్ అయితే ఈరోజు విడుదల కాబోతా ఉంది. మొత్తం రైతుల సంఖ్య మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 73,32,000 మంది పైనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇక్కడ 41.37 లక్షల మంది రైతుల ఖాతాలనే డబ్బులు జమ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఏవైతే ఉన్నాయో ఈ రైతు భరోసా సంబంధించి కూడా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇప్పుడు 41 లక్షల మందికి వేస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం 73 కాబట్టి ఇంకా మిగిలిన 30 లక్షల మందికి విడతల వారీగా వేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అధికారులు అయితే ఇటు ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వివరాలు స్వీకరిస్తూ ఉన్నారు. కొత్తగా ఎవరైతే పాస్బుక్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరికొంత సమయం కూడా ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. జూలై 5వ తారీఖు వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఎవరన్నా కొత్తగా అంటే గత సంవత్సరం నుండి భూమి కొన్న వాళ్ళు కావచ్చు, భూమి బదలాయించి చేసుకున్న వాళ్ళు కావచ్చు, కొత్త పాస్బుక్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన పాస్బుక్, అదేవిధంగా బ్యాంకు, అదేవిధంగా ఆధార్ కార్డుకి సంబంధించిన వివరాలు సమీపంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇచ్చేసి వాళ్ళ పేరు నమోదు చేసుకుంటేనే వాళ్ళకి రైతు భరోసా పడుతుందన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది రైతులకైతే ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కేవైసీ సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, బ్యాంకుకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల వల్ల కొంతమంది రైతుల అకౌంట్లో డబ్బులు గత సీజన్ కూడా పడలేదని చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం క్రియాశీలకంగా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమీపంలో అంటే ఏదైతే జిల్లాలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ వివరాలు సరైన విధంగా, అదేవిధంగా ఆధార్ కార్డు మిస్టేక్ అంటే పేరు మిస్టేక్ ఉండడం కావచ్చు, ఇటు బ్యాంకులో పేరు మిస్టేక్ ఉండడం కావచ్చు, చిన్న చిన్న లెటర్లు తప్పుగా ఉండడం వల్ల వాళ్ళకి రైతు భరోసా అందట్లేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అయితే మళ్ళీ అప్లికేషన్ చేసుకోవచ్చు. అవి ఏవైతే ఉంటాయో వాటిని సరి చేసుకొని కేవైసీ చేసుకొని అంటే బ్యాంకులో సంబంధించిన ఏదైతే ఆధార్ కార్డు అప్డేట్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అప్డేట్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేసుకొని త్వరలో అప్లికేషన్ పెట్టుకోండి. వాళ్ళకు కూడా మేము రైతు భరోసా అందించడానికి మేమైతే ఉన్నాము అన్నట్టుగా ఇటు ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైతు భరోసా ఖచ్చితంగా అందిస్తామన్నట్టుగా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. దాదాపు గత ప్రభుత్వం అయితే మరి రైతులందరికీ ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా రైతు భరోసా అంటే అప్పుడు రైతు బంధు అని కూడా రైతుల ఖాతాలో వేసేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అలా కాకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే మరి రైతు భరోసా ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నారో లేకుంటే ఆ భూమి ఉండి కూడా వ్యవసాయం చేయకుండా అలానే పడవ పెడుతున్న భూములు ఏవైతే ఉంటాయో అదేవిధంగా వాటికి సంబంధించిన ఏవైతే పోడు భూములు అంటారు కదా వాటికి సంబంధించి కూడా ఏవైతే పట్టా ఉండి అక్కడ వ్యవసాయం చేయకుంటున్న వాళ్ళకు కూడా ఇటు రైతు భరోసా అందియని పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం కూడా వివరాలు స్వీకరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి 73 లక్షల మంది పైనే రైతు భరోసా అర్హులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటికి సంబంధించి కూడా వివరాలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఈరోజు శిల్పకళ వేదిక హైదరాబాద్ ఇటు హైటెక్ సిటీ ఆవరణంలో రైతులందరూ కూడా దాదాపుగా 2,500 మంది వివిధ జిల్లాల నుండి రైతులైతే ఇటు హైదరాబాద్ హైటెక్ సిటీకి అయితే వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సభ అయితే అక్కడ ఆ వేదిక ఉండే పరిస్థితి కనబడుతుంది. అయితే ముందుగా ఖమ్మం మధిర నియోజకవర్గంలో ఈ సభ నిర్వహించాలని కూడా అనుకున్నారు. కానీ అక్కడ కొన్ని కారణాల వల్ల అదేవిధంగా వర్షాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఇటు ప్రభుత్వం అధికారులు చెప్పడంతో అక్కడ సభ కూడా మరి రద్దయిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ నుండి డైరెక్ట్ శిల్పకళ వేదిక నుండి మరి ఈ సభ నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులందరికీ తెలిసే విధంగా ప్రతి గ్రామాల్లో కూడా రైతు సంబంధించిన అంశాలపైన ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల గురించి ఏవైతే వ్యాఖ్యలు చేస్తారో వాటన్నిటిపైన మరి ప్రతి ఊర్లో కూడా వినిపించడానికి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడికక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేసేసి రైతు వేదికల దగ్గర స్క్రీన్లు ఏర్పాటు చేసేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం మొత్తం వినే
వినే విధంగా అటు ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అధికారులు కూడా ఈ సభకు సంబంధించి మొత్తం వివిధ మండలాలలో కూడా ప్రతి రైతును ఏవైతే రైతు వేదికలు ఏవైతే ఉంటాయో అక్కడ రైతులని అక్కడికి సమావేశం కావాలన్నట్టుగా చెప్తా ఉన్నారు. అక్కడ స్క్రీన్లు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ఏం మాట్లాడతారు, రైతులకు సంబంధించిన సమస్యలు ఇప్పటికే అనేకంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాటన్నిటిపైన కూడా ఇటు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విన్నపాలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యూరియా సమస్య కావచ్చు, లేకుంటే ఎరువుల సంబంధించిన నకిలీ విత్తనాలు కావచ్చు, వాటన్నిటి గురించి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి వార్తలు చెప్తారు, ఎటువంటి విశేషాలు చెప్తారు అన్నట్టుగా యావత్ తెలంగాణ రైతాంగం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి. కొంతమందికి రైతు భరోసా దాదాపుగా ఈరోజు మాత్రం 41 లక్షల పైన రైతులకైతే అకౌంట్లో డబ్బులు అయితే జమకూరుతూ ఉన్నాయి. మిగిలిన ఏదైతే 30 లక్షల మందికి మరి విడతల వారిగా వేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒక 2 ఎకరాలు దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు రైతు భరోసా అయితే వేస్తూ ఉన్నారు. ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 2 ఎకరాల వరకు అయితే వేస్తూ ఉన్నారు. మిగతా ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా విడతల వారిగా వేస్తామన్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ రైతులు మాత్రం కొంత అసంతృప్తి అయితే వెల్లడిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే గత సీజన్ కూడా మరి వేస్తామని చెప్పారు, ఏది విడతల వారిగా వేస్తామని చెప్పారు. 2 విడతలు మాత్రమే, 2 ఎకరాలు మాత్రమే వేయడం జరిగింది. మిగతా వాళ్ళకి వేయలేదు అన్నట్టుగా కొంతమంది రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇప్పటికైనా వేస్తారా లేదా అని కూడా ఈరోజు ఎటువంటి విశేషాలు చెప్తారు. ఖచ్చితంగా వేయాలని కూడా యావత్ రైతాంగం అయితే కోరుకుంటా ఉంది. మరి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇచ్చిందో ఈ ప్రభుత్వం కూడా మాట ఇచ్చింది, నిలబెట్టుకోవాలని కూడా యావత్ తెలంగాణ రైతాంగం అయితే కోరుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.